18 మంత్స్ అవుతుంది ఇప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్న మాట దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారెంటీ తప్ప ఏది అమలైన పరిస్థితి కనిపించట్లేదు. రెండోది, ఇంకా ఈ ఆరోపణల విషయానికి వస్తే ఆరోపణలు చేశారు ఇటు కేటీఆర్ మీద కానీ, ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్ గారి మీద కానీ. అంటే ఇలాగ ఆరోపణలు తప్ప ఎక్కడ రుజువైనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం కూడా లేదు. అంటే ఇప్పటికీ 18 నెలలు, ఇంకా మహా అయితే ఇంకొక 2.5 సంవత్సరాలు అంతే ఈ గవర్నమెంట్ ఉండేది. ఇలాగే జరుగుతూ ఉంటుందంటారా? ఏమన్నా పాలన కనీసం ప్రజలకి అందేటట్టు ఏదైనా చేస్తారా? ఆయనకి ఏం చేతనే కదమ్మా, ఎందుకంటే అనుభవం లేదు, ఇంకొకరితో తెలుసుకోవట్లేదు. అనుభవం లేకున్నా పర్లేదు, ఇంకొకరితో తెలుసుకోవాలి. మోడీకి కూడా అనుభవం లేదు. నేరుగా ఎమ్మెల్యే మొదటిసారి అయ్యి ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ మొదటిసారి అయ్యి ప్రధానమంత్రి అయ్యాడు. అనుభవం లేకున్నా కూడా ఆయన బ్యూరోక్రాట్ సపోర్ట్తో పరిపాలన చేస్తున్నాడు కదా. అంటే ఈయన అట్లా చేయట్లేదు. ఈయనకు తెలియదు, చెప్తే వినడు, ఎవరు చెప్పడానికి సాహసించరు. అంటే డైరెక్ట్గా ప్రజలకి ఒక సింపతి గెయినింగ్ మాటలని చెప్పుకోవచ్చు కదా. ఎంతకాలం చెప్తారమ్మా? ప్రజలకు కావాల్సింది ఫలితం, సింపతి కాదు. నువ్వు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నావు? 2000 ఇచ్చడంలో 4000 ఇస్తా అన్నావు. ఇప్పుడు అవే మాటలు చెప్పి మరి సింపతి గెయిన్ చేసుకుంటున్నారు కదా, నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు అని. కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయలేరు. అందరినీ కూడా కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, బట్ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. చెప్పుల దొంగ అని అన్నాడు అంటే ఆయన ఎంత తెలివితో మాట్లాడుతున్నాడో మనకే అర్థమవుతున్నది. ఒక ముఖ్యమంత్రి అట్లా అనుకోవచ్చు తనంతను? నన్ను చెప్పుల దొంగలు చూస్తున్నారు, నేను దొంగను చూస్తున్నట్టే మాకు అర్థమైద్ది. ఎందుకంటే నువ్వు దొంగవే కాబట్టి, దొంగ ఆరోపణలతో నువ్వు జైలుకు పోయినావు కాబట్టి నేను దొంగ అనుకుంటే ఆశ్చర్యం లేదు. నువ్వు దొంగ ఒక కోర్టు తెలుస్తుంది, కానీ నీ మీద ఆరోపణ ఉంది కాబట్టి దొంగవని అనుకుంటే పర్లేదు. కానీ చెప్పుల దొంగ అని అనుకున్నావంటే నువ్వు ఎప్పుడైనా చెప్పులు దొంగతనం చేసినావా? లంక బిందెలనే అని వస్తే ఖాళీ కుండలనే అని అన్నావు. మరి నీ భాష అంతా దొంగల భాషే కదా. కాబట్టి అట్లా ఆయనకాయన డిమోరలైజ్ చేసుకుంటున్నాడు, డెరిగేట్ చేసుకుంటున్నాడు. సిగ్గుపడాలి తెలంగాణకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం చెప్తారు? నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన జోక్యం ఉన్నది అని చెప్పి ఈడీ చెప్పింది. కాకపోతే ఈయనను ముద్దాయిగా చూపెట్టలే. ఈయన ఏం జోక్యం చేసిండు? పార్టీకి ఫండ్స్ సేకరించడం కోసం, నేషనల్ హెరాల్డ్ను ఆ ప్రాపర్టీ కోసం ఈయన పదవులు ఇస్తానని చెప్పి చాలామందికి హామీ ఇచ్చిండు. దానిలో రేవంత్ రెడ్డిని కూడా పార్టీ ఉపయోగించుకున్నది. ముద్దాయి కాకపోయినా ఆరోపణలు ఆయన మీద వచ్చినాయి. 2022లో యంగ్ ఇండియన్ అనే సంస్థ పేరిట బేసిక్గా కొన్ని లక్షలు, అంటే దాదాపు 80 లక్షలకు పైగా విరాళాలు ఇవ్వడం జరిగింది. అందులో గాలి అనిల్ కుమార్ కానివ్వండి, షబ్బీర్ అలీ కానివ్వండి, అండ్ ఇటు కాంగ్రెస్ నేతలకి, అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకి సంబంధించి డీకే శివకుమార్, ఇలాంటి వాళ్ళంతా 25 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు, అంటే ఈ మొత్తంలో విరాళాలు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని అన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇదంతా రేవంత్ రెడ్డి అంటే అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేది నేషనల్ హెరాల్డ్ పత్రికను ఫస్ట్ స్టార్ట్ చేసింది 1937లో. అప్పుడు ఇది జవహర్లాల్ నెహ్రూ గారి బ్రెయిన్లో నుంచి వచ్చింది ఇట్లాంటివి చేయాలని చెప్పి. బట్ ఈజ్ నాట్ ద ఓనర్, ఈ వాజ్ నాట్ ద ఓనర్, ఆయన ఓనర్ కాదు. అప్పుడున్న కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అలా పెట్టుబడి పెట్టారు. అయితే ఈ దాదాపు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అలా షేర్ హోల్డర్స్ అయినలు ఏజేఐఎల్ లిమిటెడ్లో. అసోసియేటెడ్ జర్నల్ అన్నాం కదా, జర్నల్స్ లిమిటెడ్లో. అయితే తర్వాత ఏమైందంటే ఈ కంపెనీ షేర్ క్యాపిటల్ వచ్చేసి 90 దాదాపుగా షేర్ క్యాపిటల్ 5 lakh రూపీస్ అన్నట్టు. 5 lakh రూపీస్ అన్నప్పుడు డివైడెడ్ ఇంటూ 2000 ప్రిఫరెన్షియల్ షేర్స్గా ఒక్కొక్క షేర్ 100 రూపాయల చొప్పున వాళ్ళు దాన్ని లెక్క కట్టారు. చేసినాక 30,000 ఆర్డినరీ షేర్స్ ఒక్కొక్క 10 రూపాయల చొప్పున లెక్క కట్టేసిండ్రు. తర్వాత ఏమైందంటే అప్పుడు దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు 1937లో. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఇప్పుడు దాదాపుగా 5,000 కోట్ల ఆస్తి ఉన్నది. అయితే ఎప్పుడైతే దీనికి యంగ్ ఇండియా అనే సంస్థను ఈయన పెట్టిండో ఈ షేర్లు అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాదాపు 2,000 కోట్లు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు అని. ఇది 5,000 కోట్ల ప్రాపర్టీ. ఓకే. అయితే దీన్ని కాజేయడానికి ఏం చేశారు? ఈ ఏజేఐఎల్లో ఆ ఫ్రీడమ్ ఫైటర్ షేర్స్ అని ఉన్నాయి కదా, ఈ షేర్స్ అన్ని కూడా రాహుల్ గాంధీ ఓనర్గా ఉన్న యంగ్ ఇండియా సంస్థ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల అప్పు తీసుకున్నది. 90 కోట్ల అప్పు తీసుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల అప్పు తీసుకొని ఇది ఏజేఐఎల్ నుంచి ఈ యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని సుబ్రహ్మణ్య స్వామి బయట పెట్టిండు. మాజీ ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ ఉన్నాడేమో, అతనేందని మాజీ కేంద్ర మంత్రి కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడంటే ఇది 5,000 కోట్ల ప్రాపర్టీ,
ఇది ఎప్పటిదో ఫ్రీడమ్ ఫైటర్ షేర్స్ అని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 90 కోట్ల అప్పు తీసుకొని యంగ్ ఇండియా పేరుతో రాహుల్ గాంధీ దీన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు దీన్ని కైవసం చేసుకున్నారు. ఇది ఢిల్లీలో ఒక మంచి ప్రాపర్టీ, ఇది ఫేమస్ ప్రాపర్టీ, 5,000 కోట్ల వర్త్ది. ఇది స్కామ్ అని చెప్పి ఈడీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఈడీ విచారణ లోపల ప్రైమా ఫేసీగా ఈ 90 కోట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైట్ మనీ పెట్టి ఈ యంగ్ ఇండియాకు అప్పిచ్చింది రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఓనరు. అయితే మొత్తం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ డబ్బులతోని దీన్ని కాజేయడానికి చూస్తున్నారు, ఇంత విలువైన 5,000 కోట్ల రూపాయల ఆస్తి అని చెప్పి అభియోగం అన్నట్టు. అయితే మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర అప్పు తీసుకున్నారు కదా, అయితే రాహుల్ గాంధీకి మళ్ళీ రీపే చేయడానికి 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో కట్టాలి కదా. అందుకని ఏం చేశారు, కర్ణాటక, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందే ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే, 2022లో ఆయన అధ్యక్షుడుగా ఉన్న టైంలో మీరంతా ఎట్లన్నా చేసి మన గవర్నమెంట్ వచ్చినాక పదవులు ఇస్తామని చెప్పండి, ముందైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగండి అని చెప్పి పార్టీ ఫండ్ కోసం చాలామందిని ప్రలోభాలకు గురి చేశారు అని చెప్పి ఆ ఆరోపణ. అయితే అక్యూజ్డ్లలో రేవంత్ రెడ్డి లేడు, కానీ ఈ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ పదవులు ఇస్తామని ఆశపెట్టి డబ్బులు లాగిండి అనేది ఈయన మీద ఉన్న ఆరోపణ. సో 2022లో టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ప్రెసిడెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ ట్రస్ట్ పేరుతో ఒక్కొక్కరు 25 లక్షల దగ్గర నుంచి 18 లక్షలు, 20 లక్షలు, అంటే ఈ మొత్తంలో బేసిక్గా ట్రస్ట్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా వినిపించిన పేర్లు షబ్బీర్ అలీ కానివ్వండి, గాలి అనిల్ కుమార్, లేకపోతే పి సుదర్శన్, మన కాంగ్రెస్ కోశాధికారి, అంటే ఇలాంటి వాళ్ళందరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇందాక ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అక్యూజ్డ్గా చూపించలేదు, బట్ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రలోభితమై వాళ్ళు అమౌంట్ అనేది ట్రస్ట్కి ఇచ్చారని చెప్పేసి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, పిసిసి అధ్యక్షుడు కదా, వాళ్ళు ఏం చేశారంటే మీరు అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయండి అని చెప్పారు. ఈయన చేసిండు, వాళ్ళకి ఇచ్చిండు. అయితే ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈయన దోషి అవుతాడు, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలే. బట్ ఎంక్వైరీలో వీళ్ళ పేర్లు వచ్చాయి కాబట్టి ఆబ్వియస్గా అక్యూజ్డ్ కింద కన్సిడర్ చేస్తారు కదా. చేయరు, అక్యూజ్డ్కి హెల్ప్ చేసిన వాళ్ళలాగా ఉంటుంది తప్ప అక్యూజ్డ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ సేకరించడానికి ప్రలోభాలకు గురి చేశారు అనేది వస్తుంది. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అది నేరం అవుతుంది. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే గాలి అనేది కాంగ్రెస్లోనే ఉన్నాడు, మొన్నదాకా ఎంపీగా పోటీ చేశాడు. మరి ఎంపీగా పోటీ చేయడానికి డబ్బులు ఇచ్చారేమో తెలియదు. షబ్బీర్ అలీ ఆ పార్టీకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మనిషే. ఆయనకు కూడా ఏదన్నా గెలిచినాక మంత్రి పదవి ఇస్తానని తీసుకున్నాడేమో, ఈయనైతే ఇవ్వలేదు ఇప్పటిదాకా. గాలి అని ఓడిపోయిండు. సుదర్శన్ విషయం ఏందో తెలియదు నాకు. బట్ ఏది ఎట్లున్నా కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ దొంగలను కాపాడడానికి వాళ్ళ దృష్టిలో, ఈడీ దృష్టిలో రాహుల్ గాంధీ దొంగ, సోనియా గాంధీ దొంగ, 5,000 కోట్లు కాజేయడానికని సుబ్రహ్మణ్య స్వామి పెట్టాడు. వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేసినా కూడా అది ఇక్కడ కంప్లైంట్ ఇస్తే నేరం అవుతుంది. బట్ వాళ్ళని ఎన్కేస్కి రావడానికి ప్రయత్నం చేశాడు అనేది ఆరోపణ. రైట్. మరి అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయంటారు అంటారు ఈ కేసుకి సంబంధించి? ఏదున్నా వాళ్ళ తప్పులేవో బయటకు వచ్చినాయమ్మా. 5,000 కోట్ల ఆస్తిని తేలిగ్గా కొట్టేద్దాము, ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని రాహుల్ గాంధీ చేసిండు అనేది దుర్మార్గమైన విషయం. ఆనాడు దేశ అవసరం కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి కాబట్టి నేషనల్ హెరాల్డ్ నెహ్రూ స్టార్ట్ చేయించాడు. ఆయన తాత ఆస్తి ఏం కాదు కదా అది. ఎట్లా నామినల్గా 10 రూపాయలకు షేర్ పెట్టి అంత 5,000 కోట్ల ఆస్తిని కాంగ్రెస్ పార్టీలో ఫండ్ ఉంది కాబట్టి దాన్ని అప్పుగా తీసుకొని, అంటే వాళ్ళ దుర్మార్గం అంతా కూడా వాళ్ళ నేచర్ ఏందనేది, వాళ్ళ స్వభావం ఏందనేది దీని ద్వారా అర్థమవుతున్నది.